హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రైతు బంధు భరోసా డబ్బులు మరి ఎప్పుడు పడుతున్నాయి, మరి కరెక్ట్గా మరికి ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి, చాలామందికి పడకపోవడం కారణాలేంటి, మరి ఎకరన్నర పడుతున్నాయా, మరి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే ఇస్తుంది. మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు, మరి పాత స్కీమ్ ద్వారానే ఇస్తున్నారా, కొత్త స్కీమ్ ద్వారా ఇస్తున్నారా తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు డబ్బులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి డబ్బులు అయితే ఇక త్వరలోనే అయితే విడుదలైతే చేయబోతున్నారండి. ఇక ఎవరికైతే ఇక ఈ జనవరి 26 రిపబ్లిక్ డే తర్వాత ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క రైతుకైతే రైతు బంధు అంటే రైతు భరోసాగా మార్చారండి. రైతు బంధు డబ్బులు అయితే పెట్టుబడి సాయం కింద కూడా రైతులకు, కౌలుదారులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇస్తున్నారా, మరి ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నారంటే 5 ఎకరాల 3 ఎకరాలు అనేది మన ప్రభుత్వం తర్వాత నిర్ణయించుతుంది. కీలక ప్రకటన చేయడం జరిగింది. మరి ఇప్పుడైతే సమయం లేదు కాబట్టి ఎకరన్నర లోపు ఉన్న వారికి ప్రతి ఒక్కరికైతే పాత స్కీమ్ల ద్వారా ఎంతో ముందు కూడా రైతు బంధు డబ్బులు కొంతమందికి అసలు పడలేదండి. ఎందుకంటే మీరు ఇప్పుడైతే చాలామంది రైతు బంధు డబ్బులు పడడానికి సాగు చేసి ఉండాలి, అలాగే గుంట, చెలక ఇలాంటివి పాడుబడి భూములకు అస్సలు ఇవ్వకూడదు అనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇప్పుడు ప్రస్తుతానికి సమయం లేదు కాబట్టి ఎకరన్నర వరకు భూములు సాగు చేయకపోయినా, పాడుబడ్డ భూములైనా, చెలక అయినా, గుంట అయినా ఏది ఉన్నా కానీ వెంటనే వీళ్ళకైతే డబ్బులు అయితే ఇద్దాము అనేసి పాత స్కీమ్ల ద్వారానే మనకు రైతు బంధు డబ్బులు అయితే వెంటనే అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే ఈకవే చేసుకోండి. మీ బ్యాంకు పాస్బుక్ రన్నింగ్లో ఉండాలి. ఇక ప్రతి ఒక్కరైతే ఈ డబ్బులు అయితే ఎకరన్నర వరకు అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే జనవరి 26 వరకు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక ప్రతి ఒక్కరికి అయితే వస్తాయి. ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకుండా అయితే రావు. ఇక తర్వాత అయితే మీకైతే ఈ రైతు బంధు డబ్బులు మరి 3 ఎకరాల 5 ఎకరాల తర్వాత మీకు నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. చాలా కోట్ల నిధులు అయితే విడుదలైతే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ క్షణం నుంచే ప్రతి ఒక్కరు పడతాయండి. ఎకరానికైతే 15,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం. ప్రతి ఒక్కరికైతే రైతు బంధు డబ్బులు అయితే కౌలుదారులకు పెట్టుబడి సాయం కింద 7,500, భరోసా కింద 7,500, మొత్తం ఎకరానికి. అయితే ఇక రైతు బంధు డబ్బులు మరి భరోసా డబ్బులు ఎకరానికి 15,000 ఇస్తున్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి పాత స్కీమ్ ద్వారానే. మరి ఈ కొత్త స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులు మాత్రం మీరు 3 ఎకరాల 5 ఎకరాల తర్వాత నిర్ణయిస్తారండి. మీరు పాడుబడ్డ భూమి సాగు చేయకపోవడము, చెలకాయ, గుంట ఉంటే మాత్రం ఇవ్వరంట. వెంటనే మీరు అయితే చేసుకోండి.